ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. ప్రసిద్ధిగాంచిన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున శైవక్షేత్రంలో ఉదయం నుండే ఓం నమ శివాయ అంటూ శివస్వాములు భక్తాదులంతా కూడా శివనామ స్మరణంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. అయితే రెండవ జ్యోతిర్లింగం 6వ శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులంతా కూడా ఏదైతే శైవక్షేత్రానికి పోటెత్తిన పరిస్థితి. అయితే కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉన్నాయమ్మా ఈరోజు ఏర్పాటు? కర్నూలు నుంచి వచ్చినాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, బాగానే ఉన్నాయి. మా వరకైతే బాగుంది సార్. మరి మిగతా వాళ్ళకేమో మాకు తెలియదు, కానీ మా వరకైతే బాగుంది సార్. బస్సుల్లో బాగా వచ్చినాము, స్నానాలు బాగా చేసినాము, దేవుని దర్శనం బాగా చేసుకున్నాము. బాగుంది స్వామి. బస్సు వాళ్ళు కూడా కండక్టర్లు డ్రైవర్లు బాగా సేఫ్టీగా తీసుకొని వచ్చినారు మమ్మల్ని. కానీ ఇక్కడ భోజనాలు టైంకి ఆపి భోజనాలు పెట్టించి వచ్చేసినారు. బాగా తీసుకొచ్చినారు స్వామి. అయితే కొంతమంది శివస్వాములు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఈసారి? బాగానే ఉన్నాయి స్వామి, కానీ స్నానాలకు ఇబ్బంది అవుతుంది. లంచ్ డబ్బులు అడుగుతున్నారు, స్నానాలకి నీళ్ళు లేవంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. అది దయచేసి అదొకటి ఇబ్బంది పడుతున్నాం స్వామి. అంతా అనుకూలం, అంతా బాగుంది. కొంతమంది పోలీసులు అంతా దోస్తున్నారు, వెళ్ళిపోవాలంటే కొంచెం ఒక నిమిషం కూడా చెక్కని కూడా నిలవడం లేదు మమ్మల్ని, శివులందరినీ. దేవుళ్ళో గుళ్ళో దర్శనంలో లోపల ఎట్లా దర్శనం చేసుకుంటాం మాలేసి మేము ఒక సెకండ్ కూడా నిలబడుకుంటే ఎట్లా? అది జరుగుతుంది స్వామి, అంతే. మరి కొంతమంది ఉన్నారు, స్వామి చెప్పండి, ఈ సంవత్సరం ఏర్పాట్లు అట్లా ఈ దర్శనం అట్లా కంట్రోల్గా లేకుండా ఉంది. అట్లా దాని గురించే జనాలు తోసుకుంటున్నారు అట్లా, దాని గురించే స్వామి. ఈ దర్శనం కంట్రోల్ చేసుకుంటే ఏముండదు స్వామి. చెప్పండి, ఎక్కడి నుండి వస్తున్నారు, ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్వామి, మేము ప్రతి సంవత్సరం మాలేస్తున్నాము. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రతి సంవత్సరం బాగానే ఉండే, ఈ సంవత్సరం మాత్రం శివస్వాములకు దర్శనానికి భక్తులకు సౌకర్యాలుగా అంత సౌకర్యంగా లేవు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాము. పోలీసులు మాత్రం చాలా దారుణంగా తయారైనారు. ఇక్కడ పోలీసు వ్యవస్థ చాలా వాళ్ళు లేదు వీళ్ళు లేదు, దొబ్బడం కొట్టడం ఏదైనా వాళ్ళు ఏమైనా కాడట్లేదు. పోలీసులు మొత్తానికి సాటిస్ఫాక్షన్ లేదు. మనం చూస్తున్నాం కదా, శివనామ స్మరణంతో ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే మన ఆలయ ప్రధాన ఎంట్రన్స్ భాగం నుండి మడవీధుల్లో అంతా కూడా శివనామ స్మరణంగా మారింది. చెప్పండి, ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఈ ఇయర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓం నమ శివాయ, భారతమాత జై. మాది గొడెల మండలం, కర్నూలు జిల్లా. అక్కడి నుంచి వచ్చాము మేమంతా. దాదాపుగా మా ఊరి నుంచి దాదాపుగా 500 మంది స్వాములు వచ్చినారు, శివస్వాములు. కేవలం మా ఊరి నుంచి మాత్రమే వచ్చినారు. ఇక్కడ గత సంవత్సరం కంటే ఇప్పటికైతే కాలినడకన వచ్చే వాళ్ళకి కావచ్చు, మాకు దర్శన విషయాల్లో కావచ్చు, చాలా సులభంగా తొందరగా దర్శనమైంది. మన 3 రోజుల ముందట జరిగిన విషయం ఏమో కానీ అది స్పందించి మన యొక్క పలగా మనల్ని వాళ్ళు ఏదో చేసిన నిర్ణయం వల్ల ఈరోజు మేము చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం వీలు ఉంది. సంతోషం. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ రావడానికి అందరికీ పేరు ప్రతి ఒక్కరికి శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులంతా కూడా ఆలయానికి పోటెత్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు అర్ధరాత్రి జరిగే పాగాలంకరణ కార్యక్రమం కావచ్చు, లేదా మహాశివరాత్రి దినోత్సవం రోజు స్వామివారిని తరించి తమ మొక్కులు చెల్లించుకునే విధంగా భక్తులంతా వేలాది మంది పోటెత్తేటటువంటి పరిస్థితి. శ్రీరామ్ బిగ్ టీవీ, శ్రీశైలం.